అండి. నమస్తే వర్మ. మరొక శ్వేతపత్రం కమింగ్ సూన్. అంటే వస్తుంటాయి, ఇంక ఇవి వరుస కదా, క్యూలో ఉన్నాయి. ఇప్పుడే మూడయ్యా, ఇది నాలుగోది. భూదందాలు, సహజ వనరులు అంటే గనులు అవన్నీ ఇప్పుడు వచ్చిన ఈ సరళీకరణ యుగంలో ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, పాలకవర్గ పార్టీలు ఎక్కువ తక్కువ లేదా మొత్తం తీసేశారనే తప్ప ఇవి జరుగుతూనే ఉన్నాయన్నది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఇప్పటికీ ఒక 3 శ్వేతపత్రాలు ఇచ్చారు కదా, అమరావతి, పోలవరం, విద్యుత్ శక్తి, ఇది నాలుగోది. ఏమేమి బయట పెడతారో చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు, ఏ ప్రభుత్వాలున్నా కొన్ని విషయాలు ఎప్పుడు చర్చలోకి రావట్లేదు, బయటికి రావట్లేదు. మరి అది చాలా కీలకం. గత శ్వేతపత్రాల్లో ఒక లోపం ఉంది, ఇంకా రాకముందు చెప్పకూడదు. కానీ ఇప్పుడు ఒక్క ముక్కలో ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేశారు, దానికి ఇది కారణం అని చెప్పడానికి ఒక శ్వేతపత్రం చాలు. నిర్దిష్టంగా ఇదిగో ఇది జరిగింది, రెండోది మా హయాంలో కూడా ఏదైనా పలానా చిన్నదో పెద్దదో జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు, భవిష్యత్తులో మా ప్రణాళిక ఇది, దానికి డబ్బు ఇది అన్నది, అవి మిస్సింగ్. అలా కేంద్రం నుంచి ఏం చేస్తాం అనేది కూడా మిస్సింగ్. ఎందుకంటే ముఖ్యంగా గత 2-3 కూడా విద్యుత్ శక్తి విషయంలో భారాలు, స్మార్ట్ మీటర్లు, ఉచిత విద్యుత్తుకు సంబంధించిన అంశాలు, వాటి మీద స్పష్టత రాలేదు. ఛార్జీలు పెంచుతారా లేదా, అలాగే పోలవరం గురించి ఇచ్చినటువంటి దాంట్లో ఎవరు బాధ్యులు. ఇప్పుడు నిన్న అనుకుంటాను బివి రాఘవులు విజయవాడలో పోలవరం మీద వాళ్ళు ఇది పెట్టారు, సెమినార్ పెట్టారు. ఆయన మాట చెప్తున్నాడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆయన ఎక్కువగా అప్పుడు ఆ విషయంలో ఆయన మీద కేసు కూడా పెట్టారు, ఏదో వివాదం కూడా నడిచింది. సిపిఎం రాఘవ్ సిపిఎం వాళ్ళు పెట్టారు, అందరూ మాట్లాడారు. కానీ అక్కడ ఏంటి, అసలు మొదట డయాఫ్రామ్ వాల్ కట్టినప్పుడే దానికి ఒక 2 గ్యాప్స్ అట్టి పెట్టారు. ఏది మొదటే 2017 అప్పుడే. ఎందుకు పెట్టారంటే అది కనుక కట్టేస్తే నీళ్లు తన్నొస్తే ఆదివాసులు మునిగిపోతే వెంటనే పరిహారం ఇవ్వాలి. పరిహారం ఇవ్వడానికి కేంద్రం ఇవ్వట్లేదు కాబట్టి 2 గ్యాప్స్ అట్టి పెట్టి దీన్ని చేశారు. తర్వాత కింద కఫర్ డ్యామ్ అయ్యేసరికి అది డ్యామేజ్ అయింది, ఆ నీళ్ళు వచ్చి. ఎవరు వదిలిపెట్టినట్టు తర్వాత వాళ్ళు కూడా పూర్తి చేశారు. మేడిగడ్డలో కూడా దాదాపు అలాంటి సమస్య. అసలు ఇది ప్రజల్లో పునరావాసం, రైతాంగ వ్యవసాయానికి నీళ్లు, విద్యుత్ అనే సమస్య కంటే కాంట్రాక్టర్లు ఎవరు, అది ట్రాన్స్ట్రాయా, అది నవయుగానా, అది మెగానా, ఈ వివాదం తప్ప, మీ భాషలో చెప్పాలంటే ఈ రచ్చ తప్ప ఇంకా వేరే ఇది. ప్రాజెక్ట్ అంటే కాంట్రాక్టర్లు మార్చడము, కాంట్రాక్టర్లు రావడము, ఇదే అయిపోతుంది. వాళ్ళే కట్టొచ్చు. ఇప్పుడు బీహార్లో వరుసగా 12 బ్రిడ్జీలు కూలిపోయినాయి. 12. నితీష్ కుమార్ సుపరిపాలనకు పెట్టింది పేరు, లాలు బ్యాడ్ గవర్నెన్స్, 12 బ్రిడ్జీలు. కాబట్టి ఇక్కడ వీటికి కారణం ఎవరన్నా తేల్చకుండా, దీనివల్ల కలిగిన నష్టం ఎంత అని చెప్పకుండా, మూడవది పునరావాసం గురించి మాట్లాడకుండా ఎట్లా అని. ఇప్పుడు అమరావతి కూడా అంతే. అమరావతికి భారీగా నిధులు కావాలి, కేంద్రం ఇవ్వదు, రాష్ట్రం దగ్గర లేవు. ఎలా విద్యుత్ శక్తి కూడా నేను చెప్పా. కాబట్టి ఈ విషయంలో కూడా విశాఖ భూదంద, విశాఖ దగ్గర పంచగ్రామాల సమస్య, ఇట్లాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి ఏం చెప్తారో మనం చూద్దాం. తప్పకుండా ప్రజల వనరులను కాపాడే విధంగా ఉండాలి, బాధ్యత తీసుకోవాలి. తప్పులు ఏ ప్రభుత్వంలో అయినా ఎక్కువ తక్కువ జరగచ్చు, వాటిని కూడా బోన్ చేసుకునే అవకాశం ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వంలో తప్పు జరిగింది అనేది చెప్పడానికైతే అన్నింటిలో కూడా ఇంక చివరికి అదే కదా చెప్తారని ప్రజల్లో వీటి పట్ల ఉండే ఏమన్నా ఆసక్తి కొంచెం తగ్గుతుంది. సార్, మరొక విషయం ఏంటి, విజయసాయి రెడ్డి గారు ఇష్యూ ఏంటి? ఆమె శాంతి గారు చాలా భావోద్వేగంతో కన్నీటి పరిమితమే